హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు ఐఎమ్ బ్యాక్ విత్ వన్ న్యూ వీడియో విత్ స్వీట్. ఇదేంటంటే ఫస్ట్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని అందులో కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. సో బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ స్వీట్ అన్నాను కానీ ఏంటో చెప్పలేదు కదా, బ్రెడ్ హల్వా అండి. సో ఫస్ట్ టైం చేస్తున్నాను అండర్ గైడెన్స్ ఆఫ్ మా వదిన గారు. సో ఫస్ట్ జీడిపప్పు అయితే కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే పాన్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకి బ్రెడ్ స్లైసెస్ ఏగే అంత ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ని ఫస్ట్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోండి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి నైఫ్ పెట్టి. సో కట్ చేసేసుకున్నవన్నీ బ్యాచెస్ కింద ఒక 5, 6, 7 ఒక బ్యాచ్ కింద మనం పెట్టుకున్న ప్యాన్ బట్టి అండి, దాన్ని బట్టి సైజ్ బట్టి మనం ఇవి ఎన్ని వేసుకోవాలో చూసుకొని వేసుకోండి. తర్వాత వీటిని కొంచెం రోస్ట్గా అయ్యే వరకు వేయించేసుకోండి. కొంచెం రోస్ట్ అవ్వాలి. నెక్స్ట్ తీసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఏగిపోతాయి కదా, రోస్ట్ అయిపోయాక తీసేటప్పుడు వాటిని ఆయిల్ ఎక్కువ పీల్చేసుకొని ఉంటాయి కదా, ఆయిల్ ఆర్ నెయ్యి, అవి వాటిని కొంచెం నొక్కి అవి ఆయిల్ దానిలో నుంచి స్క్వీజ్ అవుట్ అయిపోయేంతవరకు కొంచెం గట్టిగా నొక్కి తీసేయాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తాయి. ఆయిల్ ఎక్కువ పట్టేసినాయి అంటే మనకి కొంచెం టేస్ట్ ఎగటుగా వస్తుంది. సో ఆయిల్ అంతా స్క్వీజ్ చేసేస్తే టేస్ట్ బాగా వస్తుంది. సో అలా అయితే ట్రై చేయండి. ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అక్కడక్కడ తీయడం రాలేదు. సో మా వదిన గారు పక్క నుండి చెప్తూ ఉన్నారనమాట. సో అవి ఎలా నొక్కి తీయాలి అది ఇదని చెప్తూ ఉన్నారు. సో నాకైతే ఫైనల్గా అయితే వచ్చింది, ఎలా తీయాలి ఏంటి అని అయితే వచ్చింది. సో అలా నీట్గా నొక్కుకొని ఆయిల్ అంతా పోయాక ఆ బ్రెడ్ పీసెస్ని అయితే తీసేయండి. ఓవరాల్గా యాక్చువల్గా ఇది చేయడానికి అయితే మాకు 40 minutes పట్టింది, అంతేనండి. సో ఇవి వేగిపోయాక మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక ఇక్కడ నేను ఒక 11 పీసెస్ అలా తీసుకున్నానండి. 11 పీసెస్కి నాకు క్వాంటిటీ అయితే ఎక్కువే వచ్చింది. అంటే ఒక 4-5 మెంబర్స్ తినే అంత వచ్చింది. అంటే కొంచెం ఎక్కువ తింటే 4-5 మెంబర్స్ తినే అంత. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 అంటే 1 గ్లాస్ పోసి ఆ తర్వాత పావు గ్లాస్ పోసేంత వాటర్ పోసుకోండి. 1 వాటర్ పోసుకొని దానిలోనే 1 షుగర్ కూడా వేసుకోండి. 1 షుగర్ వేసి అది బాగా మెల్ట్ అయిపోయే వరకు మరిగించుకోండి. ఇది మరిగేలోపు అదే 1 మిల్క్ పక్కన వేడి చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ వేడి చేసిన మిల్క్ ఉంటే తీసి పక్కన పెట్టుకోండి. సో ఈ షుగర్ మెల్ట్ అవ్వాలి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే టైంలో మీకు కావాలంటే యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయలేదండి. ఈ మిల్క్ కాగుతూనే ఒక సైడ్ ఏమో షుగర్ మెల్ట్ అయ్యి అది కూడా కాగుతూ ఉంది. ఇక్కడ నేను యాలకుల పొడి వేయలేదు. కొంతమందికి నచ్చదు కదా యాలకుల పొడి, అలా అని వేయలేదు. నెక్స్ట్ ఈ బ్రెడ్ పీసెస్ చూడండి బాగా రోస్ట్ అయి ఉన్నాయి కదా, వాటిని ఒక పక్కన పెట్టేసుకోండి. మిల్క్ కాగిపోయిన మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ తీసుకొచ్చి ఆ ఆ పాలు షుగర్ నీళ్ళు షుగర్ కలిసిపోయిన దానిలో అలా పోసేయండి. అందులో కొంచెం మీగడ వచ్చింది, నేను అది కూడా వేసేసాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కదా అని వేసేసాను. యాక్చువల్గా నేను అన్నీ కలిపి ఒకటే పాన్లో వేసాను కాబట్టి ఆ బ్రెడ్ పీసెస్ చిన్నవి తెరకల్లాగా వచ్చాయి. బట్ ఫైన్, ఎందుకంటే బ్రెడ్వే కాబట్టి నో ప్రాబ్లం. ఇవంతా పాలు వాటర్ షుగర్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి కదా. సో అవి బాగా బాయిలింగ్ రావాలన్నమాట. సో ఆ బాయిలింగ్ వచ్చే టైంలో మనం ఏం చేయాలంటే బ్రెడ్ పీసెస్ అందులో వేసేయాలి. సో బ్రెడ్ పీసెస్ అందులో వేసేసి మొత్తం బ్రెడ్ అన్నీ అవి కొంచెం సోక్ అయ్యేదాకా ఉంచాలి. సో ఒక 5 minutes అట్లా సోక్ అవుతాయి. అవి సోక్ అయిపోయి అవి కూడా మరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మరిగిపోయాక మనం బాగా తిప్పేసుకోవాలి. తిప్పుకుంటే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోయిందండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను కదా, నాకు భలే అనిపించింది. ఇంత ఈజీగా అనిపించింది. ఇన్ని రోజులు ఇంత ఈజీ అని నేను చేయలేదా అని అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్కి ఇది చాలా ఇష్టము. సో మా వదిన గారితో ఎప్పుడు అడిగి చేయించుకుంటూ ఉంటారనమాట. సో ఈసారి అయితే నేను ట్రై చేశాను, బాగా వచ్చింది. సో మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. బట్ వీటికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది, పాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి, అండ్ షుగర్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి. సో కొంచెం తక్కువ చేసుకుంటే తక్కువ పడుతుంది. సో ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి తినేది స్వీట్, నో ప్రాబ్లం. సో ఇంత ఈజీగా రెడీ అయిపోతుందని నాకు కూడా తెలియదు. సో ఇది చూడండి బాగా బాయిల్ అయిపోతుంది చూడండి. సో మిల్క్
అలా బాయిల్ అయిపోతూ ఉంటుంది. బాగా బాయిల్ అయిపోయినప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా సోక్ అయిపోతాయి. ఆ సోక్ చేస్తూ చేస్తూ చూడండి ఎలా అయిపోయినాయో, ఎంత మెత్తగా అయిపోయాయి. దానిపైన మనం ఆల్రెడీ వేయించుకున్న జీడిపప్పు జస్ట్ అలా వేసేయండి. అలా వేసి మిక్స్ చేసుకుంటే టేస్టీ యమ్మీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. అక్కడక్కడ మనకి బ్రెడ్ బాగా రోస్ట్ అయినాయి కదా, అవి క్రంచీగా తగులుతూ ఉంటాయి. భలే టేస్ట్ అయితే బాగుందండి. నేను ఎప్పుడూ తినలేదు, కానీ ఈసారి నేను చేశాను కదా అని టేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్ చేసేయండి. బాయ్. పక్కన సబ్స్క్రైబ్ ఉంది, అది నొక్కడం మర్చిపోకండి.